హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కన్యా నేనైతే మా వంటగది అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అలా చేస్తున్నాం ఏంటైతే చూసండి. కన్యా రెండు చేతులతో పట్టుకోవచ్చు కదా, కానీ మనం వంటగది క్లీన్ చేద్దామా నుండి ఫుల్ వార్నింగ్స్ అవుతున్నాయి. సో అందుకని వంటగది అయితే కొంచెం క్లీన్ చేయలేదన్నమాట. సో ఇవాళ కన్యా నేనైతే క్లీన్ చేస్తున్నాను కదా. కన్యా క్లీన్ చేస్తావా? నువ్వు హెల్ప్ చేస్తావా నాకు? ఇటు చూసి చెప్పు, చేస్తావా చేయవా? ఇటు చూడు ఒకసారి. హాయ్ చెప్పు అందరికి. చెప్తున్నాను హాయ్ చెప్పండి. హాయ్. నాకు హెల్ప్ చేస్తావా? చేస్తావుగా? అమ్మో ముద్దు పెట్టు మరి, నాకు పెట్టు. నా వంటగది అయితే ఎలా ఉందో, 2 days నుండి వామిటింగ్స్ అవ్వడం వల్ల ఎంతగానో నేను చేయలేకపోయాను అనమాట. సో ఎక్కడిదక్కడ ఉంది. ఇవాళైతే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను వంటగది మొత్తం కూడా. కన్నైతే ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి లాస్ట్ వరకు. ఓకే, కంటిన్యూ చేస్తాను అనమాట. మీరైతే వీడియో మొత్తం చూసేయండి. ఇలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇవాళ నా వంటగది ఎలా క్లీన్ చేస్తాను అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. కన్నైతే ఎలా చేస్తాను అంటే నాకే భయం వేస్తుంది కన్నైతే వీడియోస్ అంటే, ఎందుకంటే నేను ఒకటి చేసేటప్పుడు కన్నయ్య పచ్చి చేసి అక్కడ పెడతాను అనమాట. సో అందుకని అయితే నాకు భయం వేస్తుంది అనమాట. కన్నయ్య ఎలా చేయాలంటే మీరైతే ఇలా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. చదువుకునే అన్నీ కూడా కన్నయ్య అయితే దాంట్లో పోస్తున్నాడు. నేను ఒక ఐటమ్ చదివేలోనూ ఒక కన్నయ్య 10 items తీసి పక్కన పెడతాడు అనమాట. అలాగే వాళ్ళ కన్నయ్యతో డీప్ క్లీనింగ్ కిచెన్ అంటే ఎలా ఉంటుందో ఏంటో చూసేయండి మీరైతే. పైన ఉన్న డబ్బాలన్నీ తీసేసి కింద పెట్టుకున్నా. మన హైట్ అన్నీ తీయలేం కాబట్టి కుర్చీ వేసుకొని అయితే తీసుకుంటాం. పోసావా? పోయకమ్మా, మళ్ళీ దీంట్లో పోసుకో. ఏదో ఒకటి ఇస్తే తను కోఆపరేట్ చేస్తారని అయితే ఇచ్చాను. ఏం చేస్తున్నాడో ఏంటో. సరే అండి, ఇప్పుడైతే చూసేయండి. కొన్ని రోజులు అంటే 2 days బాగా సిక్ అయిపోయాను అనమాట. వామిటింగ్ సివియర్గా అవుతుంది తిన్నా కానీ. సో అందువల్ల అయితే చేసుకోలేకపోయాను అనమాట. మా వారు సండే కదా, సండే చేద్దాంలే. మొత్తం పోసావా? ఓకే, మళ్ళీ దీంట్లో సండే చేద్దాంలే, ఇప్పుడు ఎందుకులే ఉన్న సండే కూడా ఈ పనులన్నీ పెట్టుకుంటా. ఆయన కూడా రెస్ట్ ఉండదు కదా. కన్నయ్య కొంచెం స్లోగా మాట్లాడు, చిన్నగా మాట్లాడు. ఓకేనా? ఓకేనా? కన్నయ్య పీకేస్తాడని మైక్ కూడా పెట్టుకోలేదు అనమాట నేను, ఎందుకంటే మైక్ దొరికితే ఫట్ అయిపోతుంది. ఈ లోపు నాకు కిచెన్ ఎలా క్లీన్ చేస్తున్నారు ఏంటి అనేది చూసేయండి. చూసారు కదండి, ఇప్పటివరకు సగం పని అయితే అయిపోయింది అనమాట. ఇక మిగిలిన సగం అయితే ఉంది. అదేంటంటే ఇల్లు మొత్తం క్లీన్గా ఊడ్చేసి గిన్నెలు అయితే సింక్ నిండా ఉన్నాయి అనమాట. మొత్తం సదిరేటప్పుడు గిన్నెలు చాలా అయ్యాయి. సో గిన్నెలన్నీ సదిరేసిన తర్వాత ఇకపోతే వంట చేసేసి అమ్మ
మా కన్నా చాలా గుడ్ బై కదండి, మొత్తానికి చాలా కోఆపరేట్ చేశాడు అనమాట మా బాబు. మా బాబు కోసం అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పు, చెప్పవే. సగం పని అయితే అయిందనమాట. ఇక ఇల్లు మొత్తం మాఫ్ పెట్టేసి గిన్నెలు మొత్తం కడిగి వంట చేస్తే పూర్తి పని అయితే అయిపోతుంది అనమాట. అక్కడ పిచ్చుకలు గూడు పెట్టే పాపం ఒకటే అది పరుస్తున్నాయి ఎందుకో పాపం. అంటే నైట్ బాగా ఫుల్ వర్షం వచ్చింది కదా, దాని గూడు ఏమన్నా చెడుందో ఏమో మరి, అందువల్ల అయితే బాగా వరుస్తున్నాయి అనమాట. నా వంటగదిలో పని అయితే ఆల్మోస్ట్ కొంచెం అయిపోయింది అనమాట. ఇక మాకు పెట్టడం ఉంది. ఇక బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. బెడ్రూమ్ అయితే చదవాలి. ఎంతసేపు చదివి ఎన్నిసార్లు చదివినా కానీ చిన్నపిల్లల ఉన్న ఇల్లు అయితే ఇట్లనే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. ఒక్కరోజు మనం ప్రాణం బాగలేదని పడుకుంటే మాత్రం ఇక గొల్లైపోయినట్టే అనమాట. ఇల్లు మొత్తం ఒక దగ్గరికి వస్తుంది అనమాట. కన్నైతే అంతే నాకు నేను ఇప్పుడు ఈ రోజు ఇలా చదవను కదా, రేపు దాకా కూడా అవసరం లేదు. సాయంత్రాన్ని చూడండి మళ్ళీ అలానే చేస్తాడు. ఇది కిచెన్, ఇది బెడ్రూమ్, అసలు అని ఏమి ఉండవు. కిచెన్లో కూడా సగం బొమ్మలు ఉంటాయి కన్నయ్యతో అట్లా ఉంటుంది అనమాట. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలాంటి పిడుగులు? ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ నేమ్ ఏంటో. వీళ్ళని పిల్లలు అనేవారు పిడుగులు అనొచ్చు నిజంగా. ఎందుకంటే నేను ఇప్పుడు బట్టలు మడతేస్తా, అవి ఉతికిన బట్టలన్నీ మడతేసి మా వారికి నాకు బాబుకి పెడతానమాట. కానీ కన్నయ్యకి అందేసే బట్టలు మొత్తం లాగ అడుపుకు పడేస్తాడు. లాగనికపోతే ఒకటే ఏడుస్తాడు అనమాట. నేను 3 డేస్కి ఒకసారి దిండు గ్లాబ్లో అయితే మారుస్తాను అనమాట. ఇది పిల్లో కవర్స్ 2 డేస్కి 3 డేస్కి మారుస్తూ ఉంటాను అనమాట. బెడ్షీట్ని అయితే మార్చాను. కన్నయ్య ఉంటే మామూలుగా ఉంటుంది, కన్నయ్యతో ఇట్లా ఉంటుంది అనమాట. మనం ఎన్నిసార్లు రోజుకి ఒక 10 టైమ్స్ మనం బెడ్షీట్ సరి చేస్తూ ఉంటా, కానీ కన్నయ్య మళ్ళీ యాస్టీస్ దీన్ని చేస్తూనే ఉంటాడు అనమాట. పిల్లలతో పరిగెత్తడం అంటే మామూలుగా ఉండదు నిజంగా. అది మా కన్నయ్యతో అయితే మరీ అసలు ఇంకా నేనున్న కొద్ది గొప్ప పని చేసుకొని ఇస్తాడు, కానీ అసలు మా వారు ఉంటే మాత్రం అసలు మాటే వింటారనమాట. అసలు మా బెడ్రూమ్లో గిన్నెలు ఎందుకు వస్తాయో, కిచెన్లో బొమ్మలు ఎందుకు వస్తాయో అసలు తెలీదు, అలా ఉంటుంది అనమాట. కన్నయ్య మొత్తం క్లీన్ చేసేసానండి. మొత్తం కూడా సదిరేసాను అనమాట. ఇక గిన్నెలు మాత్రమే ఉన్నాయి, గిన్నెలో వంట పని మాత్రమే ఉందన్నమాట. ఇక మాఫ్ పెట్టాలి. ఈ 3 పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వంట చేయడం, మాఫ్ పెట్టడం, గిన్నెలు కడిగేయడం. సింక్ నిండా అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇవన్నీ కడిగేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ కడిగిన తర్వాత మాఫ్ పెట్టేస్తాను. మాఫ్ పెట్టేసాక అయిన తర్వాత వంట చేసేస్తాను అనమాట. నాయన ఇక పనులన్నీ ఒకే రోజు పెట్టుకుంటే ఫుల్ నీరసం వచ్చేటట్లుంది. అంతా చూడటానికి ఎలా ఉంది, కానీ దీని వెనక నా కష్టం మాత్రం చాలా ఉందండి నిజంగా. ఎందుకలా చెప్తున్నానంటే అమ్మో ఈ టైంలో అసలు ఇలా చేయడం అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఇదంతా చేస్తేనే ఇంత నీట్గా ఉండదు. లేకపోతే ఎలా ఉంది, ఇందాక చూసారు కదా మీరు ఎలా ఉందో. జష్ బాబు పొద్దాక కింద పడితే కింద కూర్చొని ఆడుతూ ఉంటాడు, కింద పడుకుంటూ ఉంటాడు. సో అందుకని మొత్తం కూడా 2 డేస్కి ఒకసారి రోజు అయితే మ్యాక్సిమం నేను రోజు ఈవినింగ్ జస్ట్ బాబు పడుకునే ముందైనా లేదా మార్నింగ్ లేచాకైనా మొత్తం కూడా తడిగుడ్డ పెట్టేస్తాను అనమాట. 2 డేస్ నుండి అసలు పెట్టట్లేదు. అంటే మొన్న పెట్టాను అనమాట, నిన్న పెట్టలేదు. సో ఇవాళ కంపల్సరీ పెట్టాలి. కుదిరితే వీలుంటే రోజు పెడతా, లేకపోతేనేమో 2 డేస్కి ఒకసారి అయితే తడిగుడ్డ అయితే పెట్టేస్తాను అనమాట. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు చాలా నీట్గా ఉంచుకోవాలని అయితే. చూసారా జస్ట్ బాబు బొమ్మలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇక్కడ టీవీ మొత్తం ఈ హాల్ మొత్తం జష్ బాబుకి ఇచ్చేసాం, అయినా సరిపోదు. ఇక్కడ చూడండి వంటగదిలో కూడా ఆయనకు అసలు ఇక్కడ అక్కడ అనేది ఏమీ ఉండదు. మొత్తం జష్ బాబుదే రాజ్యం.
నాకైతే ఫుల్ సెట్ అయితే పోస్తుంది అనమాట. ఫుల్ చెమట పోస్తుంది పని అంతా చేసేసరికి. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ ఏం పడుతుంది. ఇంకా సగం పని ఉంది. వంట చేయాలి, తడిగుడ్డ పెట్టాలి, గిన్నెలు చూడండి సింక్ నిండా ఉన్నాయి, అవన్నీ కడగాలి, జశ్బాబుకి తినిపించాలి. ఓకే అండి, చూస్తూ ఉండండి. రైస్ అయితే పెట్టేశాను. కన్నయ్యకైతే ఒక పక్కన గుజ్జునం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా కర్రీ చేసే ఒక పని అయితే ఉంది. ఇక చూసారు కదా మన ఫుల్ వీడియో. ఇంత టైం అయితే పట్టిందనమాట మన పని అంతా అయిపోయేసరికి. నా పని అయిపోయింది, ఇంట్లో పని అయిపోయేసరికి. ఓకే అండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి మన వీడియో లింక్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.